జై శ్రీరామ్. నా పేరు తన్నీర్ మస్తాన్రావు. బాలాజీనగర్ సీతారామ స్వామి మందిరం అధ్యక్షుడిని. ఈ నెల 26వ తేదీ జరుగుతున్నటువంటి పుత్రకామేష్టి యాగం గురించి మన కోటేశ్వర శర్మ గారు వివరిస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మన బాలాజీనగర్ రామ మందిరంలో అనాదిగా దశాబ్దాలుగా పుత్రకామేష్టి యాగం అనేటువంటిది జరుపుకుంటూ ఉన్నాం. ఈ పుత్రకామేష్టి యాగం మనకు శ్రీరామనవమి ముందు రోజుగా అక్కడ చేస్తూ వస్తున్నాం. కొన్ని దశాబ్దాల క్రితం జ్ఞానలక్ష్మమ్మ గారు అనేటువంటి ఆమె రంగనాథ స్వామి యొక్క క్షేత్రమైనటువంటి రంగనాయకులపేటలో ఒక సిమెంట్ విగ్రహములు, చిన్న విగ్రహములు పెట్టుకొని ఆమె చిన్నప్పుడే భర్త చనిపోతే ఆ విగ్రహములే తన బిడ్డలు అనుకుని రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి నలుగురిని తన బిడ్డలు అనుకొని వాళ్లకు నిత్యార్చనలు జరుపుతూ ఆ బిడ్డలకు ఎలాగైతే స్నానము, భోజనము ఎలాగైతే మనం చేయిస్తామో అలాగా చేయిస్తుండేటువంటిది. ఒకరోజు ఆమె కోరిక ప్రకారంగా మాచవోలు రామయ్య శాస్త్రి గారు అనేటువంటి మా తాతగారు ఆమె చేత పుత్రకామేష్టి యాగం జరిపిస్తూ వచ్చారు. ఆనాడు కొద్ది మందితో ప్రారంభమై దినదినాభివృద్ధి అవుతూ అక్కడ ఆమె రాత్రికి ఏకాంత సేవని అన్ని సేవలు చేస్తుండేటువంటిది. అక్కడ ఆ గృహం కొంచెం పాడుబడి, రంగనాయకులపేటలో గృహం పాడుబడి అక్కడ నివసించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో బాలాజీనగర్లో కొంత స్థలాన్ని వీళ్లకు దానం చేశారు. ఆ కైంకర్యపురుల దానం వచ్చినటువంటి స్థలంలో ఆ సీతారామస్వామి మందిరం కట్టుకొని అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ పుత్రకామేష్టి యాగాన్ని జరుపుతూ వస్తూ ఉన్నారు. ఈ పుత్రకామేష్టి యాగం మనకు ఉదయాన్నే 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంట వరకు జరుగుతుంది. అలనాడు దశరథ మహారాజు గారు చేసినటువంటి ఆ పుత్రకామేష్టి యాగాన్ని ఎలాగైతే అలనాడు మనం చూడలేదు, కానీ ఈరోజు అదే విధంగా ఆ దశరథ మహారాజు ఏ విధంగా యజ్ఞం చేశాడో అటువంటి యజ్ఞాన్ని మనం సాక్షాత్తుగా ఇక్కడ చూసేటువంటి ఒక గొప్ప అవకాశం వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా శతాధికంగా అంటే 100 మందికి పైగా సంతానార్థులు అక్కడికి వచ్చి కూర్చొని ఈ యొక్క సంతానం కోసంగా ఈ యజ్ఞంలో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఆ యజ్ఞంలో తయారు చేసి మంత్రపూర్వకంగా హవనము చేసినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా బిడ్డలను తీసుకొచ్చి వాళ్ళు పోయిన సంవత్సరం మేము కూర్చున్నాం, ఈ సంవత్సరం ఈ బిడ్డ పుట్టాడు అని చెబుతూ వచ్చారు. అలాగే ఒక ముస్లింలు కూడా అక్కడికి వచ్చి ఆ యాగంలో పాల్గొని అక్కడ వాళ్ళకు మగపిల్లగాడు పుడితే రామ్జీ అని పేరు పెట్టారు. అట్లా కుల మత విచక్షణ లేకుండా అన్ని కులాల వారు కూడా అక్కడ పాల్గొంటూ మంచి సంతానాన్ని పొందుతూ అక్కడ శుభ ఫలితాలను పొందుతూ వస్తున్నారు. మా తాతగారి తర్వాత మా నాన్నగారు, మా నాన్నగారి తర్వాత నేను
అక్కడ కూర్చొని ఆ యజ్ఞాన్నంతా కూడా చేస్తూ ఆ వచ్చినటువంటి ఆ సంతానం కావలసినటువంటి దంపతులకు ఆ సంతానప్రదంగా ఉండాలి, వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి కావాలి అని ఆశీర్వచనం చేస్తూ వాళ్లను సంతోషపెడుతూ వస్తున్నాం. వాళ్ళు ఆ యజ్ఞ ఫలితాన్ని అనుభవిస్తూ సంతానాన్ని అభివృద్ధి చెందుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఒకానొక సమయంలో ఎంతోమంది, ఎంత విశేషమైన ఈనాటి కాలంలో దేవుళ్ళు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక బ్రాహ్మణ స్త్రీ దేవుడే లేదని నాస్తికత్వం పొంది ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందయ్యా అంటే, ఆ సంవత్సరం కృష్ణన్ రాజు గారు వచ్చారు నెల్లూరికి. ఆ యాగం చూడాలి అనేటువంటి ఆపేక్షతో వచ్చినప్పుడు, అమ్మ మీరు కృష్ణన్ రాజు గారిని చూడొచ్చు అని చెప్పి మేమంతా తమాషగా అనేటప్పటికీ ఆయన పక్కనే కూర్చోబెడతారా నన్ను అని అడిగింది. కూర్చోబెడతాం రా అని చెప్తే, అది ఆ కృష్ణన్ రాజు గారి మీద అభిమానంతో వచ్చిందో తెలీదు, అక్కడ ఉండేటువంటి రాముడి మీద అభిప్రాయంతో వచ్చిందో తెలీదు, కానీ సంవత్సరానికల్లా ఆమెకు మంచి మగపిల్లగాడు పుట్టాడు. అప్పుడు నమ్మింది భగవంతుడు ఉన్నాడు అని. అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ విధంగా అయినా సరే భగవంతుణ్ణి నమ్మినటువంటి వారికి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు లభిస్తాయి అని చెప్పడంలో వేరే సందేహమే లేదు. ఇలాగా రేపు మార్చి 26వ తేదీ నాడు మన బాలాజీనగర్ రామమందిరంలో ఈ పుత్రకామేష్టి యాగం జరపబోతూ ఉన్నాము. అక్కడ దేవాలయ కైంకర్యపరులు, ఆలయ కమిటీ వారు, ఆ తర్వాత అక్కడ త్యాగరాజ కళ్యాణ మండపం కమిటీ వారు అందరూ కలిసి ఆ ఉభయకర్తలుగా కొంతమందిని కలుపుకొని ఆ ఉభయకర్తలుగా వెంకటేశ్వర్ల గుప్తా గారు అక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుపుతుంటే, యజ్ఞంలో అక్కడ ఆలయ కమిటీ వారు జరుపుతుంటే అందరూ సమిష్టిగా యజ్ఞాన్ని జరిపి అక్కడ వచ్చినటువంటి ఆ దంపతులు మంచి సంతానాన్ని పొందేటట్లుగా మనమంతా కూడా ఆ రామచంద్రుడిని కోరుకుంటూ మీరందరూ కూడా రేపు 26వ తేదీ నాడు జరగబోయేటువంటి ఆ పుత్రకామేష్టి యాగానికి ఎవరైనా సరే ఇచ్చేసి ఆ సంతాన ప్రదులు కావాలని, వారి యొక్క వంశాన్ని అభివృద్ధి పరచుకోవాలని వశిష్ఠ స్థానంలో ఆశీర్వదిస్తూ ఉన్నాను.